బండ్ల గణేష్ గారు చిరంజీవి గారికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అయితే దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో చిరంజీవి గారికి బండ్ల గణేష్ గారు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎందుకు అంత రాచమర్యాద చేశారు అనే విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి దీని వెనకాల ఉన్నటువంటి బలమైన కారణం కూడా ఒకటి ఉంది అంటున్నారు. మరి ఏంటి ఆ కారణం? బండ్ల గణేష్ గారు మొన్న ఆయన ఇంటి గృహప్రవేశం చేసుకుంటూ దీపావళి టైంలో ఆ రోజు కొంతమంది ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక పార్టీ లాగా ఇచ్చారనమాట. ఆ పార్టీకి చాలామంది సినీ ప్రముఖులందరూ, రాజకీయ ప్రముఖులందరూ హాజరయ్యారు. అందులో మెయిన్గా చిరంజీవి గారు ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం ముందుగానే ఆయన ఫోటో పెట్టారు. ఈ కుర్చీ అన్నయ్య గారి కోసం స్పెషల్గా చేయించారు, ఇందులో ఆయన కూర్చోబెట్టబోతున్నా, ఆయన కోసం ఇంద్రుడిని ఇక్కడ కూర్చోబెట్టబోతున్నా అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇంత అతి చేస్తున్నాడు ఈయన, ఇంతకు ఆయన వల్ల ఏమన్నా మళ్ళీ ఉపయోగం ఉందా, చిరంజీవి గారితో ఏమైనా పని ఉందా, ఇంత చేయాల్సిన పని ఏంటి, మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడా, తన బూస్ట్ కోసం ఇదంతా చేస్తున్నాడా, చిరంజీవి గారి భజన చేస్తే మళ్ళీ బతకచ్చు అనే ఒక ఇదితో వస్తున్నాడా అని అన్నారు. అయితే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ బండ్ల గణేష్ గారు ఇస్తారనమాట. చిరంజీవి గారు నాకు ఎప్పటికీ కూడా ఆయన అంటే నాకు అన్నయ్య కన్నా ఇంకెక్కువే దేవుడితో సమానం అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన కెరీర్ బిగినింగ్లో ఆయన సినిమాల్లో లైఫ్ ఇచ్చినా కానీ, సలహాలు ఇచ్చినా కానీ, ఎలా ఎదగాలి ఏంటని, నిర్మాతగా వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీలో హీరోలను ఆయన ఇచ్చినా కానీ, చిరంజీవి గారితో నిర్మించలేకపోయాడు కానీ పవన్ కళ్యాణ్ గారితో, అల్లు అర్జున్ గారితో, రామ్ చరణ్ గారితో అందరితో నిర్మించాడు బండ్ల గణేష్ గారు. అయితే ఆయన ఒక కారణం చెప్పాడు అనమాట. లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ ఒకసారి కరోనా వచ్చి పోయింది, మళ్ళీ రెండోసారి కూడా పరిస్థితి బాగాలేని సిచ్యువేషన్ వచ్చిందంట. 80% ఇంకా అయిపోయాడు అనుకునే స్థితిలో ఉన్నారంట. ఫ్యామిలీ అంతా కూడా టెన్షన్లో ఉన్నారు. ఆ టైంలో అందరూ కూడా హాస్పిటల్స్ అన్నీ బిజీ. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఫోన్ చేసిన, పెద్ద పెద్ద డాక్టర్లకు ఫోన్ చేసిన అసలు పనే అవ్వలేదన్నమాట. చిరంజీవి గారి మేనేజర్ కూడా ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకున్నట్టుగా ఉన్నారనమాట. అయితే అనుకోకుండా సడన్గా చిరంజీవి గారికి ఫోన్ కొట్టడం జరిగిందంట, ఏదైతే అది అయిందని చెప్పి. ఆయన వితిన్ మినిట్స్లో ఫస్ట్ కాల్కి రెస్పాండ్ అయ్యి ఏంటి విషయం ఏంటని అడిగారంట. అడిగిన తర్వాత ఇట్లా కారణం చెప్తే ఒక ఫోన్ పెట్టేశారంట. 2 నిమిషాల్లోనే అపోలో నుంచి కాల్ వచ్చిందంట, అండ్ ఇట్లా రండి ట్రీట్మెంట్కి అని చెప్పి. అలా ఆయన ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వబట్టి, ఆయన చెప్పబట్టి ఫాస్ట్గా ట్రీట్మెంట్ అయిందని చెప్పి ఆయన బండ్ల గణేష్ గారే చెప్పారనమాట. అది చిరంజీవి గారి తలుచుకుంటే ఆయన క్షణాల్లో పనులు అయిపోతాయి అనమాట. అసలు ఆయన దాకా కూడా వెళ్ళవసరలా, ఆయన మేనేజర్ తలుచుకున్నా కూడా పని అయిపోద్ది. అలాంటి వ్యక్తిని ఆయన ఇంటికి పిలిచి సత్కరించడంలో తప్పే లేదనమాట. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ, అనుకున్న వాళ్ళందరినీ పిలిచాడు. వచ్చిన వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చారు. చక్కగా ఇంటికి వచ్చి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళారనమాట. అందులో ఆయన స్వార్థమేం లేదు, ఆయన పొందే లాభమేం లేదు. బండ్ల గణేష్ గారు ప్రతి సంవత్సరం ఆయన ఎంతో మందికి ఏదో హెల్ప్ చేస్తుంటాడు అనమాట. మరి ఆయనకి చిరంజీవి గారిలో ఒక దైవం కనిపించాడు, ఒక అన్నయ్య కనిపించాడు అనుకుంటే తప్పే లేదు అందులో. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి బండ్ల గణేష్ గారు ఎప్పుడో ఎన్నో మాటల్లో చెప్పేశారు. ఆయన దగ్గర ఇంకా ఎలివేషన్లు కూడా అయిపోయి ఉంటాయి అనమాట. అది దానిలో తల్ల బాదుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు.